నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ముంపు ప్రాంతం బ్యాక్ వాటర్ ప్రాంతంలో గోదావరి అడుగంటిపోయింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతం అంతా మైదానాన్ని తలపిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో కొనసాగుతున్న ఈ మట్టి దందా కొనసాగుతోంది. వేసవి తాపానికి గోదావరి జలాలు అడుగంటడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నాణ్యమైన మట్టిని రైతుల ముసుగులో అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రజనీకాంత్ అందిస్తారు. వ్యాపారస్తులు రైతుల ముసుగులో అనుమతులు తీసుకొని వ్యవసాయ పొలాలకని అనుమతులు తీసుకొని దాన్ని నల్లమట్టి వ్యాపారాన్ని అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నల్లమట్టిని తరలిస్తున్నారు. వీటికి ఎట్లాంటి అనుమతులు లేవు. కేవలం రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో వచ్చే సీజన్ కోసం ఎరువుగా వాడేందుకు మట్టిలో సాంద్రతను పెంచే కొరకు ఈ యొక్క గోదావరి మట్టిని పొలాల్లో వేసుకుంటారు. గతంలో ఎడ్ల బండ్ల పైన రైతులే నేరుగా తవ్వి తీసుకెళ్లి తమ పంట పొలాల్లో వేసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రాక్టర్లు అట్లాగే పెద్ద పెద్ద టిప్పర్లు భారీ వాహనాల్లో ఈ యొక్క మట్టిని తరలిస్తున్నారు. రైతుల ముసుగులో దాదాపు 20-25 రోజులుగా కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు వెనుక భాగం నుంచి బ్యాక్ వాటర్ ప్రాంతం నుంచి గోదావరిలోంచి నల్లమట్టిని నాణ్యమైనటువంటి విలువైనటువంటి నల్లమట్టిని బయటకు తరలిస్తున్నారు. ఒక రైతుల పేరు చెప్పి దీన్ని తరలిస్తున్నా కూడా దీనికి ఎట్లాంటి అనుమతులు లేవని చెప్తున్నారు. ప్రధానంగా 20-25 రోజులుగా ఈ యొక్క నల్లమట్టి వ్యాపారం గోదావరి నదిలో కొనసాగుతుంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం మనం గోదావరి నది మీద నిర్మించినటువంటి ఒక బ్రిడ్జ్ పైన ఉన్నాం. ఈ బ్రిడ్జికి అటువైపు నిజామాబాద్, ఇటువైపు నిర్మల్ జిల్లాలు ఉంటాయి. ఇది పంచగుడి ప్రాంతంలో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి వాహనాలు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా గోదావరి నది. ఇప్పుడు ప్రస్తుతం వేసవి కాలం కావడంతో గోదావరి జలాలన్నీ ఎండిపోయినాయి. దీంతో మైదానంలా మారింది. సో అది పంచగుడి ప్రాంతము నిర్మల్ జిల్లా పరిధిలోకి వస్తుంది. అక్కడ మట్టి తవ్వడానికి తాత్కాలిక అనుమతులు తీసుకున్నటువంటి రైతుల ముసుగులో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఆ మట్టిని నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఒక్కొక్క టిప్పర్ దాదాపు 10 నుంచి 12 వేలకు అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా 400 ఫీట్లకు అనుమతులు తీసుకొని దాదాపు దానికి రెండింతలు ఆ వాహనాలకు పైన చెక్కలు కొట్టి రెండింతల మట్టిని ఇక్కడ నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే నాణ్యమైనటువంటి గోదావరి నల్ల మట్టి బయట ప్రాంతాలకు తరలిపోతుంది. దీంతో ఈ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే వర్షాకాలంలో ఇట్లా గుంతలు తవ్వడం మూలంగా నీళ్లు నిండిపోతాయి. పశువులను మేత కోసం తీసుకొచ్చినప్పుడు ఆ గుంతలో పడి పశువులు చనిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరోపక్క అధికారులు దీనిపైన చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్టుగా కొంత విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ వాహనాలు వందల సంఖ్యలో మట్టి తరలించేందుకు వందల సంఖ్యలో వాహనాలను వాడుతున్నారు. ఈ వాహనం ఢీకొని ఇటీవల ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. రోడ్డు పైన వెళ్తున్నటువంటి వ్యక్తికి ఈ వాహనం ఢీకొట్టడంతో ప్రమాదకర స్థితిలో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమీప గ్రామాలు కొండూరు కావచ్చు, ఉమ్మెడ కావచ్చు, ఈ గ్రామాల ప్రజలు ఇప్పటికే ఈ యొక్క నల్లమట్టి తరలింపును ఆపాలని ఆందోళన చేస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. ఒక పక్క అధికారులు తాము రైతులకు మట్టి కొట్టేందుకు ఓవరాల్ గా పర్మిషన్ ఇచ్చామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అది కూడా 2 రోజుల క్రితం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. కానీ దాదాపు నెల రోజులుగా కూడా ఒక 20 నుంచి నెల రోజులుగా ఈ వ్యాపారం నడుస్తుంది. కానీ అధికారులు ఇప్పుడు మాత్రం ఒక్కసారి మీడియా ఇక్కడికి రావడము, తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాత్కాలిక అనుమతులు రైతుల కోసం ఇచ్చినామని చెప్తున్నారు. కానీ తీసుకెళ్తుంది కూడా ఎవరు రైతులు కాదు, ఒక కాంట్రాక్టర్ ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. ఒక కాంట్రాక్టర్ పెద్ద మొత్తంలో ఇట్లా మనం చూస్తున్న వీడియోస్ లో పెద్ద పెద్ద టిప్పర్లలో భారీ ఎత్తున డబ్బులు అధిక లోడుతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే నాణ్యమైనటువంటి గోదావరి నల్ల మట్టిని ఇక్కడ నుంచి తరలించడంతో పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రెవెన్యూ అధికారులు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అధికారులు కూడా దీన్ని చూసి చూడనట్టుగా వివరిస్తున్నారు. ఒక అధికారితో మనం మాట్లాడినప్పుడు ఏమోంది సార్ నెల రోజులే కదా వాళ్ళు చేసేది వ్యాపారం అని మాట్లాడడం అయితే కొంత విమర్శలకు తావిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇట్లా వందలాది వాహనాల్లో కోట్లాది రూపాయలు విలువ చేసి మట్టి తరలిపోతుంటే ఈ ప్రాంత ప్రజలు మాత్రం ఆందోళన చేస్తున్నారు. నాణ్యమైనటువంటి ఎస్ఆర్ఎస్పి మట్టి ఇట్లా తరలిపోవడం అయితే కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం గోదావరి జలాలు అడగంటినాయి. దీంతో మైదానంగా మారింది నల్లమట్టి. ఈ మట్టిలో మంచి నాణ్యమైనటువంటి పంటలు పండుతాయి కాబట్టి రైతులు గతంలోనూ తీసుకెళ్లేవారు. కానీ గత 2 సంవత్సరాలుగా ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది. వేలాది ట్రిప్పులు సీజన్ అయిపోయేసరికి వేలాది ట్రిప్పులు ఇక్కడ నుంచి తరలిపోతున్నాయి. కోట్లాది రూపాయలు విలువ చేసిన నల్లమట్టిని రైతుల ముసుగులో కొంతమంది కాంట్రాక్టర్లు తాత్కాలిక అనుమతులు తీసుకొని అధికారులను కొంత నయానో భయానో ముట్టజెప్పి ఈ దందా నిర్వహిస్తున్నట్టుగా ఇప్పటికే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి దీన్ని అడ్డుకోకపోతే ముందు ఏదైతే భవిష్యత్తులో ముందు ఎకో టూరిజం ప్రాజెక్టు కావచ్చు, ఆ ముందు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కావచ్చు, కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. తమ ప్రాంతం నుంచి నాణ్యమైనటువంటి మట్టి తరలిపోతుంది. ఇకనైనా అధికారులు స్పందించి దీన్ని నిలిపాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది.
కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, SRSP బ్యాక్ వాటర్ ప్రాంతం నుంచి.